బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ఎస్ఎస్ఎంబి 29 పై అభిమానుల్లో ఇప్పటికీ అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ సినిమా ఈవెంట్ ను రామోజీ ఫిలిం సిటీలో నవంబర్ 15న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. హీరో మహేష్ బాబు ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను పంచుకోగా, ఇప్పుడు హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఓ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించారు. నేనెప్పుడు హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నానో ఆ రోజు తెలుస్తుంది, అందరూ మాతో జాయిన్ అవ్వండి అంటూ ఆమె అభిమానులను ఆహ్వానించారు. ఈ ఈవెంట్ను జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇక మరోవైపు ప్రియాంక చోప్రా ఇటీవల గాయని అవతారంలో కనిపించి చర్చానీయాంశం అయ్యారు. ప్రసిద్ధి పాట లాస్ట్ క్రిస్మస్కు దేశీ వెర్షన్ పాడిన ఆమె ట్రోలింగ్ను కూడా ఎదుర్కొన్నారు. తన స్వరాన్ని ఆటో ట్యూన్ చేశారంటూ విమర్శలు వచ్చినప్పటికీ ప్రియాంక తనదైన శైలిలో స్పందించారు. చాలామంది నన్ను వారిలా ఉండడానికి ప్రేరేపించారు అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ట్రోలర్స్కు చెక్ పెట్టేలా ఉన్న ఆ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రియాంక మాట్లాడుతూ, నా స్నేహితురాలు గురీందర్ చద్దా కోసం ఈ పాట పాడాను. నా స్థాయిలో చిన్న మద్దతు ఇవ్వాలనిపించింది. మనలో చాలామందికి క్రిస్మస్ సౌండ్ ట్రాక్గా ఉన్న ఈ పాటకు దేశీ ట్విస్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను అని తెలిపింది.